హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, రైల్వేలో గతంలో అడిగినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, అదేవిధంగా గ్రూప్ డీలో కూడా అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి ఈరోజు. రైట్ డియర్ స్టూడెంట్స్, క్వశ్చన్ని మనం గమనిస్తే ఓకేనా. సో క్వశ్చన్ గమనిస్తే చూడండి, ఇక్కడ ఏంటి క్వశ్చన్? ద లివర్ పెర్ఫార్మ్స్ డాష్ ఫంక్షన్స్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారండి ఇక్కడ. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, తెలుగు మీడియం అభ్యర్థులు మీరు భాషతో ఇబ్బంది పడకూడదు, సో జాగ్రత్తగా వినండి. ఏమన్నాడంటే, కాలేయం అంటాం లివర్ అనేది ఏ విధులను నిర్వహిస్తుంది అని చెప్పి అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా, ఏ విధులను నిర్వహిస్తుంది అనేది ప్రశ్న అండి. మరి ఈ ప్రశ్న ఎప్పుడు అడిగాడండి? మనకి ఇది అడిగినటువంటి సందర్భం ఆర్ఆర్బి గ్రూప్ డి 15/11/2018 షిఫ్ట్ 3లో అడిగినటువంటి ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? సో చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం వెంటనే గుర్తుపడతారు, రైటే. కానీ ఆప్షన్స్ బట్టి వెళ్ళి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఒక ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడంటే రెస్పిరేషన్ అన్నాడండి. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడు? రెస్పిరేషన్ అంటే అర్థం ఏంటంటే శ్వాసక్రియ. దీనికి సంబంధించి మన 10th క్లాస్లో 2వ పాఠంలో శ్వాసక్రియ ఇంట్రడక్షన్ నేను చెప్పడం జరిగింది, అక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. తర్వాత ఆప్షన్ బికి పోతే కనుక, ఓకేనా, ఆప్షన్ బిలో ఏముందండి? ఆప్షన్ బి వచ్చేసరికి ఎక్స్క్రిషన్ అన్నాడండి. ఎక్స్క్రిషన్ అంటే ఏంటంటే విసర్జన. ఏంటమ్మా? విసర్జన. ఓకే. ఆప్షన్ 3 వచ్చేసరికి ఏంటి? సర్క్యులేషన్. ఆప్షన్ 3 సర్క్యులేషన్. సర్క్యులేషన్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? సర్క్యులేషన్ అంటే ప్రసరణ లేదా రవాణా అని చెప్పి మనం పిలవచ్చు. అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి ఏంటంటే డైజెషన్ అన్నాడు. డైజెషన్ అంటే అర్థం ఏంటంటే జీర్ణం అని చెప్పి మనం పిలుస్తున్నాం. హియర్ ఆర్ ద 4 ఆప్షన్స్, అంతే కదా. సో 4 ఆప్షన్స్లోనే మనకి సరైనటువంటి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కేర్ఫుల్గా మీరు వినండి, ఓకేనా. మరి ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ని అనలైజ్ చేసిన తర్వాత, రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ అండి. రెస్పిరేషన్ అంటే ఏంటి? శ్వాసక్రియ. మరి శ్వాసక్రియ అనేది ఏదైతే ఉందో, శ్వాసక్రియ అనేది కాలేయం ద్వారా జరుగుతుందా అంటే జరగదు, ఓకేనా. మరి ఆప్షన్స్కి సంబంధించినటువంటి వివరణ ఏదైతే ఉందో ఒక్కొక్కటి తీసుకుందాం. సో శ్వాసక్రియ అనేది జరగదు. మరి రైట్ ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఎక్స్క్రిషన్ అనేది మనం ఇక్కడ రైట్ ఆన్సర్ తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు అండి? ఎక్స్క్రిషన్. ఎక్స్క్రిషన్ అని అంటే మనం ఎక్స్క్రిషన్ అనే పదాన్ని తెలుగులో ఏమంటాం? విసర్జన అంటాం. విసర్జన అంటే ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు లేదా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యర్థాలను ఏం చేయాలా? రిమూవ్ చేయాలి. ఏం చేయాలండి? రిమూవ్ చేయాలి. మరి ఇలా రిమూవ్ చేయాలి అంటే ఇలా బయటికి తొలగించాలంటే కనుక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థ అనేది ఉండాలి. సో దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే విసర్జక వ్యవస్థ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం, ఓకేనా. అయితే ఇలాంటి విసర్జక వ్యవస్థలోనే శరీరంలో చాలా విసర్జక అవయవాలు ఉంటాయి. ఉదాహరణగా మన శరీరంలో ఉన్నటువంటి ఎక్స్క్రేటరీ ఆర్గాన్కి ఉదాహరణ కాలేయం తీసుకోవచ్చు, అదేవిధంగా చర్మం తీసుకోవచ్చు, అదేవిధంగా ఊపిరితిత్తులు కూడా మనం తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు అండి? ఊపిరితిత్తులు కూడా తీసుకోవచ్చు. ఊపిరితిత్తులు ఇంగ్లీష్లో ఏమంటామండి? లంగ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మరి లంగ్స్ ద్వారా శరీరానికి అవసరం లేనటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు విడిచిపెడతా ఉంటాం, ఆక్సిజన్ లోపల తీసుకుంటా ఉంటాం, మీ అందరికీ తెలిసిందే. ఇలా శరీరంలో అనేక విసర్జక అవయవాలు అనేవి ఉన్నాయి. మరి ఇక్కడ కాలేయం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో మొదటిగా తీసుకుంటే కాలేయం అనేది విసర్జక అవయవంగానే మనం తీసుకుంటాం. కాలేయం యొక్క అధ్యయనం ఏమంటాం అంటే మనం హెపటాలజీ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉందండి. అండ్ కాలేయంలో ఉన్నటువంటి కణాలను మనం ఏమని పిలుస్తాం అంటే హెపటోసైట్లు అంటారు. ఏమంటారమ్మా? హెపటోసైట్లు అంటారు. మరి కాలేయంలో ఉన్నటువంటి కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏ ఆకారంలో ఉంటాయంటే హెక్సాగోనల్ ఆకారంలో ఉంటాయి. ఏ ఆకారంలో ఉంటాయమ్మా? హెక్సాగోనల్ ఆకారంలో ఉంటాయి. మరి కాలేయం యొక్క క్రియాత్మకమైన మరియు నిర్మాణాత్మకమైనటువంటి ప్రమాణాలు అంటే ఏంటి అంటే లంబికలు అంటారు. ఒక లంబికలు అంటే ఇవేంటి అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే హెపటిక్ లోబ్స్ అని చెప్పి పిలుస్తారు. అంటే అండి సాధారణంగా మానవుని యొక్క కాలేయం అనేది మనం జనరల్గా మానవుని యొక్క జీర్ణాశయం మీరు ఎప్పుడైనా గమనిస్తే జీర్ణాశయం మనకి ఇలా కనబడుతూ ఉంటుంది, అంతే కదా. జీర్ణాశయం ఇగోండి ఇలా ఒక సంచిలాగా కనబడుతూ ఉంటుంది. మరి జీర్ణాశయానికి ఇటువైపుగా మనం తీసుకుంటే ఇక్కడ పుట్టగొడుగు ఆకారంలో కాలేయం కనిపిస్తుంది. ఏంటంటే పుట్టగొడుగు ఆకారంలో ఈ కాలేయం అనేది ఏదైతే ఉందో ఇది మనకు కనబడుతూ ఉంటుంది. మరి కాలేయం లోపల మనకి ఉన్నటువంటి అతి చిన్న ప్రమాణాలు ఏంటి అంటే లంబికలు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? లంబికలు అంటారు. ఈ లంబికలు అంటే ఏవైతే ఉన్నాయో అతి చిన్న ప్రమాణాలు అంటాం. మరి కాలేయం యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా,
అధికంగా ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో ఇది గ్లైకోజన్ రూపంలో మన యొక్క కాలేయంలో నిల్వ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది కాలేయం అనేది ఏదైతే విటమిన్ ఏ, విటమిన్ డి అని పిలుస్తున్నట్టు కొవ్వులో కరిగే విటమిన్లు అనేటివి ఏవైతే ఉన్నాయో వీటిని నిల్వ చేయడంలోనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొవ్వుల్ని కూడా నిల్వ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా కాలేయం అనేది కొవ్వులో కరిగే విటమిన్లు నిల్వ చేయడంతో పాటుగా కొవ్వును కూడా నిల్వ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా కాలేయంలోని కోరి అని పిలుస్తున్నటువంటి ఒక వలయం ప్రత్యేకమైనటువంటి ఒక సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ కాలేయం అనేది ఏదైతే ఉందో విష పదార్థాలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ నేను జస్ట్ ఒక సెకండ్ లైన్‌లో ఉంటా. అంటే హోల్డ్ చేస్తా. ఇక్కడ మీరు పాజ్ చేసుకొని ఈ పాయింట్స్ అనేవి రాసుకోండి. ఓకేనా? సో జాగ్రత్తగా ఈ పాయింట్స్ రాసుకోండమ్మా. 1 మినిట్ మీకు హోల్డ్‌లో ఉంటా. ఓకే. ఈ కాలేయం అనేది గ్లూకోజ్ అనబడేది ఏదైతే ఉందో గ్లూకోజ్‌ని తాత్కాలికంగా నిల్వ చేస్తుందని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా కొవ్వుల్ని కూడా నిల్వ చేస్తుంది అనుకున్నాం. మరి అదేవిధంగా ఈ కాలేయం అనేది ఏదైతే ఉందో విష పదార్థాలను తొలగించడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం ఏమంటే డీటాక్సిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ అంటారు. అంటే విష పదార్థాలను ఆ విషం లేకుండా చేస్తా ఉంటది. దాన్ని నిర్జలీకరణం అని చెప్పి మనం పిలుస్తా ఉంటారు. ఏమని నిర్జలీకరణం అంటారు. అదేవిధంగా కాలేయం అనేది ఏదైతే లివర్ అనేది ఏదైతే ఉందో ఆల్కహాల్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆల్కహాల్ తీసుకుంటే అందులో ఉన్నటువంటి టాక్సిసిటీని తగ్గించడం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. అంటే ఆల్కహాల్ లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నిటిని కూడా అల్టిమేట్‌గా ఎసిటాల్డిహైడ్స్‌గా మార్చే ప్రొసీజర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా ఈ కాలేయానికి సంబంధించినటువంటి అంశాలలో డీఅమైనేషన్ అనేది ప్రధానమైనటువంటి అంశం. ఓకేనా? డీఅమైనేషన్ అని చెప్పేసి డీఅమైనేషన్ ఆఫ్ ప్రోటీన్స్ యొక్క డీఅమైనేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రోటీన్స్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్‌ని డీఅమైనేషన్ చేసే ప్రాసెస్‌లోని మనకు మిగిలేది ఏంది అంటే అమ్మోనియాగా మనం చెప్తామండి. ఏం చెప్తామండి? మిగిలేది ఏంటి? అమ్మోనియా. అంటే ప్రోటీన్ ఇందులో ఉన్నటువంటి NH2 గ్రూప్‌ని తొలగించి అది అమ్మోనియాగా కన్వర్ట్ చేసుకుంటుంది. అమ్మోనియా నుంచి ఆ తర్వాత కాలేయం అనేది యూరియాగా తయారు చేసుకుంటుంది. ఇది మనకి ఎక్స్క్రీట్ చేయడానికి ఉపయోగపడతా ఉంటాయి. అదేవిధంగా ఈ కాలేయం అనేది ఏదైతే ఉందో చిన్నప్పుడు శైశవ దశలో ఉండేటప్పుడు ఆర్బీసీని ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో ఆర్బీసీని ఉత్పత్తి చేసే పద్ధతిని ఏమంటాం అంటే ఎరిథ్రోపాయిసిస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఆర్బీసీ యొక్క జీవితకాలం ఎంతో మీ అందరికీ తెలుసు. 120 డేస్. మరి ఆర్బీసీ ఉత్పత్తిలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది కాలేయం అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అదేవిధంగా లివర్‌ని మనం ఏమంటామంటే బయోకెమికల్ ఫ్యాక్టరీ అని కూడా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎలా పిలుస్తారండి? బయోకెమికల్ ఫ్యాక్టరీ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ కాలేయం గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు చెప్పాను కదా గ్లూకోజ్‌ని స్టోర్ చేస్తుంది, గ్లైకోజన్ రూపంలో స్టోర్ చేస్తుందని చెప్పాను. అదేవిధంగా ఈ కాలేయం నుంచి ప్రత్యేకంగా అక్కడ పైత్యరసం అనేది వస్తూ ఉంటుందండి. పైత్యరసం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మీ అందరికీ తెలిసిన కాలేయం అనేది ఏదైతే ఉందో మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి అని చెప్పాను నేను మీకు ఆల్రెడీ. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఇది 1.5 నుంచి 1.6 కేజీ బరువు అనేది ఉంటుంది. ఏది? మానవుని యొక్క కాలేయం అనమాట. మరి కాలేయం నుంచి ఏమొస్తాయి సార్ అంటే పైత్యరసం అంటే దాన్నే బైల్ జ్యూస్ అని చెప్పి అంటారు. ఈ బైల్ జ్యూస్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫ్యాట్స్‌ని డైజెస్ట్ చేయడంలో కొవ్వులని జీర్ణం చేయడంలో ఉపయోగపడతా ఉంటుంది. కొవ్వులు జీర్ణం చేయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎమల్సిఫికేషన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? ఎమల్సిఫికేషన్ అంటే తెలుగులో ఎమల్సీకరణం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తామండి? ఎమల్సీకరణం. కొవ్వుల ఎమల్సీకరణం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. మరి పైత్య రసాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే బైల్ జ్యూస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ పైత్య రసంలో 2 రకాల వర్ణ పదార్థాలు ఉంటాయి. ఏముంటాయండి? 2 రకాల వర్ణ పదార్థాలు అనేవి ఉంటాయి. మరి ఏంటి సార్ 2 రకాల వర్ణ పదార్థాలు అంటే ఒకటోది ఏంటి సార్ అంటే బైల్ రూబిన్ అని పిలుస్తున్నటువంటి ఒక వర్ణ పదార్థం. అంటే వర్ణ పదార్థం కలర్‌ని ఇచ్చేది. రెండోది ఎవరు? బైల్ వెర్డిన్ అని పిలుస్తున్నట్టు ఒక వర్ణ పదార్థం. 2 రకాల వర్ణ పదార్థాలు ఉంటాయి. మరి బైల్ జ్యూస్ ఏ కలర్‌లో ఉంటదంటే గ్రీన్ కలర్‌లో ఉంటది. రక్తంలోని ఈ పైత్యరసం అనేది అధికంగా ఉన్నట్టయితే ఓకేనా? సో తద్వారా మనకి వచ్చే వ్యాధి ఏంటంటే పచ్చ కామెర్లు. ఓకేనా? సో పచ్చ కామెర్లు. సో దీన్నే జాండిస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏమని పిలుస్తారండి? జాండిస్ అని పిలుస్తూ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? జాండిస్ రావడానికి కూడా కారణం అంటే దీని యొక్క కంటెంట్ ఎక్కువ అవడం వల్ల. మరి ఇంకోటి ఏంది అంటే మనకి పైత్య రసంలో ఇక్కడ
కాలేయం నుంచి వచ్చినటువంటి పైత్యరసం అనేది ఏదైతే ఉందో పైత్యరసం తాత్కాలికంగా ఎక్కడ నిల్వ ఉంటుంది? ఓకేనా? పైత్యరసం అనేది ఏదైతే ఉందో ఇది తాత్కాలికంగా అంటే టెంపరరీగా కాలేయంలో రిలీజ్ అయింది ఎక్కడ నిల్వ ఉంటుందంటే కాలేయం లోపల మనకి ప్రత్యేకమైనటువంటి అవయవం కనిపిస్తుంది. దాన్ని పిత్తాశయం అని చెప్పి అంటారు. ఇంగ్లీష్‌లో అయితే గాల్ బ్లాడర్ అంటారు. ఈ గాల్ బ్లాడర్‌లో టెంపరరీగా స్టోర్ అవుతా ఉంటది. ఓకేనా? కాలేయం అనేది ఏదైతే విష పదార్థాలు తొలగిస్తుంది అని చెప్పాం. మరి విష పదార్థాలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషించినట్టు కణనాంగం ఏంటి? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కాలేయంలో కూడా సాధారణంగా మిగతా భాగాల్లో ఉన్నట్టుగానే కణాలుంటాయి. కాలేయంలో ఉన్నటువంటి కణాలను మనం ఏమని పిలిచామండి? హెపటోసైట్లు అన్నాం కదా! మరి కణం లోపల ఉన్నటువంటి భాగాలను ఏమంటాం? కణనాంగాలు అంటారు. అవునా? సో, కణం లోపల ఉన్న భాగాలను కణనాంగాలు అంటారు. ఆ కణనాంగాలకు ఉదాహరణగా ఒకటి మనం తీసుకుని ఎస్ఈఆర్. ఎస్ఈఆర్ అంటే ఇంగ్లీష్‌లో మనం స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ గుర్తుపెట్టుకోండి. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అని చెప్పి పిలుస్తాం. దీన్నే తెలుగులో చెప్పాలంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? నునుపు ఓకేనా? నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటదనమాట విష పదార్థాలను తొలగించడంలోని. మరి ఇప్పుడు చెప్పండయ్యా, మనకి ఇన్ని విధాలుగా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను, శరీరానికి అవసరం లేనటువంటి పదార్థాలన్నింటినీ తొలగిస్తా ఉంది ఎవరండి? కాలేయం గారు. మరి కాలేయం అనేది వ్యర్థ పదార్థాలన్నింటినీ తొలగిస్తుంది కాబట్టి దీన్ని మనము విసర్జక అవయవం అని చెప్పి పిలవచ్చా? దీన్ని విసర్జక అవయవం అని పిలవచ్చు కదా! అందుకే దీన్ని ఎక్స్‌క్రీటరీ ఆర్గాన్‌గా మనం చేయొచ్చు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? రైట్ ఆన్సర్ వచ్చేసరికి బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్ ఆన్సర్ ఏంటండి? బి అనేది రైట్ ఆన్సర్. మరి ఎప్పుడు అడిగాడు ఈ క్వెషను? ఆర్ఆర్‌బి, ఆర్ఆర్‌బి గ్రూప్ డి 15/11/2018 షిఫ్ట్ 3 అడిగాడు ప్రశ్న. కాబట్టి గుర్తుపెట్టుకోండి అభ్యర్థులందరూ కూడా. మరి ఇలాంటి బిట్స్‌కి సంబంధించిన కంటెంట్ కావాలి అంటే మన యాప్‌లో బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ మన యాప్ అండి. మన ఛానల్ పేరుతో ఉంది. మన యాప్‌లో కంటెంట్ అంతా కూడా మనం యాడ్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్‌గా. సో, కాబట్టి స్టే ట్యూన్డ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి ఎవరైతే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. రైట్? థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం. థాంక్ యూ.